అమ్మా నమస్తే, మీ పేరమ్మా? నా పేరు ఉషారాణి అండి. ఏం చేస్తారు? హౌస్ వైఫా మేడం? లేక హౌస్ వైఫ్ సార్. ఎలా ఉంది మేడం ఈ ప్రభుత్వం మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? ప్రభుత్వం గురించి అందరికీ తెలుసు సార్. ఎందుకంటే అంతకుముందు ప్రభుత్వం ఎలా ఉందో ఈ ప్రభుత్వం ఎలా ఉందో అందరూ తెలుసు. అంతకుముందు గత 5 సంవత్సరాల నుంచి జనాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంతో అన్యాయం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జనం చాలా సంతోషంగా ఉన్నారండి. ఈ ఆడవాళ్ళకు కూడా గత 5 సంవత్సరాల నుంచి రక్షణ లేకుండా పోయింది. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జనాలు ఆడవాళ్ళకు బయటకు వెళ్ళాలన్నా చాలా బాగుంది. అంతకుముందు గంజాయి 5 సంవత్సరాల్లో కూడా జనాలు గంజాయిలో ఇదైపోయి మా ఏరియాలో కూడా చాలా మంది గంజాయికి అలవాటుపోయి చాలా దారుణాలు జరిగాయండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో నిజంగా గంజాయిని చాలా అరికట్టారండి. అంటే చంద్రబాబు మహిళలు పట్టించుకోవట్లేదు, ప్రజల్ని మోసం చేశారు చంద్రబాబు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఏం చెప్తారు మరి? చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తున్నారు అని చెప్తున్నారండి. ఏం మోసం చేశారండి? ప్రజలందరూ తెలుసండి ఏ ప్రభుత్వం మోసం చేసిందో. ప్రజలందరినీ మోసం చేశారు చంద్రబాబు. రేపు జరగబోయే 29 ఎలక్షన్స్ లో కూడా చంద్రబాబు దిగిపోతాడు, జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు అని అంటున్నారు సార్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురించి అందరూ తెలుసండి. ఎందుకంటే గత అసెంబ్లీలో మేము చూసామండి. నిజంగా ఒక ముఖ్యమంత్రి అయ్యింది అసెంబ్లీలో ఎలా మాట్లాడాడో ఆ వ్యంగ్యంగా మాట్లాడడం చిన్న పిల్లల దగ్గర నుంచి ఆయన గురించి ఇలా చాలా అసహ్యంగా మాట్లాడుకున్నారండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వయసుకు తగ్గ మర్యాద ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారిని పక్క ఎమ్మెల్యేలు తిడుతుంటే ఆయన ఎలా నవ్వారు అసెంబ్లీలో అందరూ చూశారు. ఆ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కనీసం ఎప్పుడైనా ఎవరినైనా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవమానించారండి. జనాలు అందరికీ తెలుసు ఇప్పుడు ఈ పరిపాలన ఉందో ఆ పరిపాలన ఉందో. అంటే చంద్రబాబు మీద 420 కేసు పెట్టాలని చెప్పి జగన్ అంటున్నాడు. ఏం చెప్తారు మరి దాని గురించి? నిజంగా ఎవరు 420 కేసు ఎవరి మీద ఉన్నాయో తెలుసండి. ఇప్పుడు మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారి కేసు మీద ఉంది, అది 2-3 రోజుల క్రితం తొలగిపోయింది అంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు తొలగిపోయింది. ఎలాగైనా ఈ మీద కేసు తొలగిపోయింది కాబట్టి ఏదో కేసు పెట్టాలి అన్నట్టుగా ఈ 420 వాళ్ళంతా కలిసి 420 కేసు పెట్టాలని అనుకుంటున్నారండి. అందుకు తప్ప ఏమీ లేదండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా ఉన్నారండి. మళ్ళీ ఇప్పుడే కాదు ఎన్ని సంవత్సరాలని ఈ వైసీపీ ప్రభుత్వం రాదండి, చంద్రబాబు నాయుడు గెలుస్తారు. అటు అభివృద్ధి పరంగా కానీ ఇటు సంక్షేమ పరంగా కానీ అటు రాజధానిలో దూసుకుపోతుందండి. మళ్ళీ ఎన్ని సంవత్సరాలైనా మళ్ళీ వచ్చేది టీడీపీ కూటమి ప్రభుత్వం అని నేను చెప్తున్నానండి. అంటే ఎందుకు చంద్రబాబు అంటే అంత నమ్మకం ఏంటి అసలు? మీరు మళ్ళీ చంద్రబాబు గెలుస్తారని చెప్పి అంటున్నారు. ఎందుకని చంద్రబాబు గెలవాలనుకుంటున్నారు మీరు? చంద్రబాబు నాయుడు అంటే నిజంగా చిన్నపిల్లలకు కూడా మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఇప్పుడు చూశారు కదండి, ఎక్కడెక్కడ వాళ్ళని కనీసం ఒక్కొక్కరు 10,000 20,000 ఖర్చు పెట్టుకుని మొత్తం ఓటర్లందరూ హైదరాబాద్ నుంచి కానీ బెంగళూరు నుంచి వచ్చి ఓట్లేశారంటే చూడండి ఆయనకున్న. ఎందుకంటే ఆయన పెద్ద ఆయనకు అనుభవం ఉందండి. ఈయనకి ఏం తెలుసండి, పక్కన ఎవరు ఏం చెప్తే అది చేసుకుంటూ పోయి నాశనం చేశారండి. రాజధాని రైతులను కానీ ప్రజలను కానీ చాలా నాశనం చేశారండి చంద్రబాబు నాయుడు గారు. లోకేష్ గారు అలా కాదండి, ఆయనకు తెలుసు జనాలకు ఏం చేయాలో తెలుసు, అన్నీ తెలిసిన ఆయన వ్యక్తి కాబట్టి చంద్రబాబు నాయుడు గురించి అందరం మంచిగా చెప్పుకుంటున్నారు. మళ్ళీ ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు అయినా ఆయనే గెలుస్తుంది. వైసీపీ ప్రభుత్వం కనీసం రాను కూడా రాదు. మళ్ళీ మేమే రానివ్వనండి. ఎందుకంటే ఏం జరుగుతుందండి, ఒక్క జనాలకి పథకాలని చెప్పి ఆలకేళ్ళకి పథకాలు, ఆటో వాళ్ళు పనిచేసుకునే వాళ్ళకి ఆలకేళ్ళకి పథకాలు డబ్బులు వేశారు కానీ మిగతా సంక్షేమం ఏం జరిగిందండి? 3 రాజధానులు అన్నాడు, 3 రాజధానులు ఎక్కడ అభివృద్ధి? ఇంకా మాట్లాడుతున్నాడు సేవ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కూడా జగన్ మాట్లాడుతున్నాడు. ఏం చెప్తారు మరి? వైసీపీ పార్టీ నుంచి ఆంధ్రప్రదేశ్ని సేవ్ చేయమని ఒక హింట్ ఇస్తున్నారండి జగన్మోహన్ రెడ్డి గారే అలా చెప్తున్నారు. ఏదైతే శంకుస్థాపన చేశారు నిన్న 15 బ్యాంకులు, వాటి అనుసంధాన వాటిని కూడా తీసుకొచ్చి ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా శంకుస్థాపన చేయడం. ఆ శంకుస్థాపన కూడా సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారితో తీసుకొచ్చి ఆవిడ చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం ఎలా చూడొచ్చు అంటారు? మన తెలుగువారు కావటం అదృష్టం. అదిగాక సహకార బ్యాంకులు అంటే రైతులకు రుణాలు ఇచ్చే బ్యాంకులు. సో రైతులకు రుణాలు ఇస్తుంటే ఇంకా రైతులు ఇంకా కొత్త పంటలు వేస్తారు, కొత్త ఇనాగ్రేషన్ చేస్తారు. సో ఇట్ విల్ యూజ్ఫుల్ ఫర్ లైక్ అగ్రికల్చర్. మన రాష్ట్రానికి ఏ విధంగా పెట్టుబడులు రాబోతున్నాయి అంటారు మరి? రీసెంట్గా సిఐ సదస్సులో 13 lakhs crores మనకి పెట్టుబడులు వచ్చినాయని మన అగ్రిమెంట్ చేసుకున్నారు. సో అక్కడ మనకు కనబడుతుంది. సో ఎక్కడ ఏ కంపెనీ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనేది మన సిఐ సదస్సులో చూసాం. మరి అంటే చంద్రబాబు రైతులను పట్టించుకోవటం లేదు, జగన్మోహన్ ఉన్నప్పుడే రైతులకి సంక్షేమ పథకాల విషయంలో కానీ వాళ్ళకి కావాల్సిన సబ్సిడీ రూపంలో విత్తనాల విషయంలో కానీ యంత్రాల విషయంలో గతంలో జగన్మోహన్ ఉన్నప్పుడే రైతులకు బాగున్నారు. చంద్రబాబు వచ్చాక అసలు రైతులను మోసం చేశాడు, మోసపూరిత హామీలతో రైతులను మోసం చేశాడు అని చెప్తే మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మీరు దానికి? ఎంటైర్లీ రాంగ్ అలిగేషన్స్. అన్నదాత సుఖీభవ
లైక్ మాకు రీసెంట్గా దర్శిలో వీరాయపాలెంలో కూడా చేశారు. సో రీసెంట్గా ఇక్కడ కమలాపురంలో కూడా చేశారు సీఎం గారు. సో ఇవన్నీ కనబడుతున్నాయి, పబ్లిక్ చూస్తున్నారు. అంతే తప్పితే ఫాల్స్ అలిగేషన్స్ నమ్మే పరిస్థితిలో జనాలు లేరు. వెరీ గుడ్ ప్రజెంట్. అంటే బ్రదర్ మీరు అనుకున్నట్లుగా మీరు ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ఏం చూశారో దానికి అనుగుణంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతుందండి, డెవలప్మెంట్ పరంగా కానీ లేదా సంక్షేమ పథకాల విషయంలో కానీ లేదా అమరావతి మనకి ఏదైతే చదువుకున్న నిరుద్యోగుల గురించి కానీ అలా చర్యలు చేపడుతుందా బ్రదర్? ఇట్స్ అబ్సల్యూట్లీ ట్రూ. లైక్ మనకి క్వాంటమ్ కంప్యూటింగ్ ఇవన్నీ లేకపోతే గూగుల్ తీసుకురావటం కానీ ఏవైతే సంక్షేమాన్ని అందించడం కానీ సో ఇవన్నీ కనబడుతున్నాయి పబ్లిక్కి కానీ ఏదైతే వచ్చే జనరేషన్కి. సో మనకి జరుగుతుంది, మనం ఇది ఈ విధంగా ప్రొసీడ్ అవ్వాలి, ఈ విధంగా చదువుకోవాలి. సో ఈ సో ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఇక్కడ కనబడుతుంది ఎంటైర్లీ. అంతే తప్పితే ఇట్ ఈజ్ నాట్ క్లోజ్డ్. ఎవరు కళ్ళు మూసుకొని లేరు. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అంటున్నారు కదా, ఎక్కడ చేశారు మీరు జాబ్? ఎక్కడ చేశారు? హైదరాబాద్లో చేశాను, బెంగళూరులో చేశాను, విప్రోలో చేశాను అండ్ వాల్యూ మూమెంట్లో చేశాను. సో లాస్ట్ 23 గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్. సో వాళ్ళు మండల అధ్యక్షుడు మమ్మల్ని బాగా హరాజ్ చేసి మేము వాళ్ళకి సపోర్ట్ చేయని కారణంగా మా మీద తప్పుడు కేసులు బనాయించి మమ్మల్ని కొట్టి మా మీద కేసు బనాయించారు. సో మమ్మల్ని వన్స్ టీడీపీ గవర్నమెంట్ రాక 4 రోజుల ముందు మమ్మల్ని కేసు క్లోజ్ చేశారు, తప్పుడు కేసు 326 పడినా కూడా. సో దానికోసం గత సంవత్సరాన్నర నుంచి తిరుగుతున్నాను. సో ఇంతవరకు నాకు న్యాయం జరగలేదు. సో మళ్ళీ కలిసి సార్ చాలా మంది వరకు గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం విమర్శించే తీసుకెళ్లి కేసులు పెట్టిన అన్యాయంగా కేసులు పెట్టారని చాలా మంది బయటకు వస్తూ ఉన్నారు. మరి అలాంటిది ఈ ప్రభుత్వంలో ఏమైనా ఉందా బ్రదర్? మరి లేదు, అటువంటి లేవు. కాకపోతే ఎక్కడన్నా లైక్ పర్సనల్గా ఉండి కొన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్నాయి తప్పితే ఎక్కడా లేవు. అన్యాయంగా కేసులు పెట్టేది ఎక్కడా లేదు మన ఆంధ్రప్రదేశ్లో. ఒకవేళ అన్యాయం జరిగినా కూడా సీఎం దృష్టికి వస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నారు. అది ప్లస్. నిన్న ఇక్కడ వైజాగ్లో ఒక లేడీ వాళ్ళ హస్బెండ్ చనిపోతే ఈ విధంగా హరాజ్ చేస్తున్నారంటే ఇమీడియట్గా సంధ్యారాణి అనే ఒక మంత్రి గారి పిఏని యాక్షన్ తీసుకున్నారు. ఇది నిదర్శనం మన గవర్నమెంట్ ఎలా కొనసాగుతుంది అనే దానికి. మరి విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు చేస్తూ ఉన్నారు, మరి ఆయన పనితీరు ఎలా ఉంది? మరి ఆయన విద్యాశాఖ అంటే ఇంకా స్టూడెంట్స్ అంతా అండర్ విద్యాశాఖ. సో లైక్ విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి అండ్ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి. సో ఇట్ విల్ బి మోర్ యూజ్ఫుల్ ఫర్ లైక్ లోకేష్ గారు ఉండటం, ఈ శాఖలు తీసుకోవడం అనేది చాలా దగ్గరకు వస్తున్నారు. కొంతమంది మాట్లాడుతున్నారు లోకేష్ ఏమీ చేయట్లేదు, స్కూల్స్ విధానం మొత్తం భ్రష్టు పట్టించేసాడు, గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మరి మీరు దానికి? అప్పుడు జస్ట్ ఊరక బిల్డింగ్స్ కంప్లీట్ చేయకుండా అర్ధభాగంగా చేసి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు వచ్చిన తర్వాత బుక్స్ ప్రొవైడ్ చేయటం కానీ, యూనిఫామ్ ప్రొవైడ్ చేయటం కానీ. సో లాస్ట్ గవర్నమెంట్ లైక్ పార్టీ లైక్ పబ్లిక్లోకి స్టూడెంట్స్లోకి ఎలా తీసుకుపోయేవాళ్ళని చూసింది. ఇక్కడ అటువంటి ఏమీ లేవు. సో అందరు గమనిస్తున్నారు ఇవి కూడా. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే మీటింగ్స్ విషయంలో కానీ స్కూల్ పిల్లలను తీసుకొచ్చి మీటింగ్స్లో గంటలు కూర్చోబెట్టడం కానీ లేదా పార్టీ జెండాలు మోపించడం కానీ చూసాము. మరి అలాంటిది మరి ఈ రోజున లోకేష్ గారు స్టూడెంట్స్తో అసెంబ్లీ కండక్ట్ చేయడం, మాక్ అసెంబ్లీ కండక్ట్ చేయడం ఎలా చూడొచ్చు అంటారు? మరి నేను చూశాను మాక్ అసెంబ్లీ, చాలా బాగా చేశారు పిల్లలు. లైక్ నెక్స్ట్ జనరేషన్ ఇది కనబడుతుంది పబ్లిక్, పిల్లలు ఎలా ఉన్నారు అనే దానికి చాలా బాగా మాట్లాడారు. సో లైక్ స్పీకర్ కానీ లేకపోతే ఎవరైతే అసైన్ చేశారో వాళ్ళ వర్క్ బాగా చేశారు. ఫైనల్గా అయితే ఈ ప్రభుత్వంలో అందరూ సంతోషంగా ఉన్నారు బ్రదర్? సంతోషంగా ఉంది. మరి పక్కన జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు 2029 ఎలక్షన్స్లో ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ పార్టీ గెలిచి విజయరంగం మోగిస్తుందని చెప్పి అంటున్నాడు. అంటే ప్రజలు మళ్ళీ నమ్మి రెండో ఛాన్స్ ఏమైనా ఇస్తారు జగన్మోహన్ రెడ్డికి? ఎవరైతే స్టూడెంట్స్ జీవితాలు బాగుపడాలో గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తారో, ఎవరైతే జీవితాలు నాలాగా ఓపెన్గా చదువుకున్నాను, నేను ఎంటెక్ చదువుకొని ఒక కేసుల్లో ఇరికిచ్చి తప్పుడు కేసుల్లో ఇరికిచ్చి ఈ విధంగా నన్ను హరాస్మెంట్ చేయటం. సో ఈ గవర్నమెంట్లో కూడా పోలీసులను ఇన్ఫ్లుయెన్స్ చేయటం. లాస్ట్ గవర్నమెంట్ అంటే నేను బాధితుడిని. సో ఇది చాలా అన్యాయం. సో దీని మీద ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తాను. ఎవరైతే లోకేష్ గారు ఉన్నారు లేకపోతే సీఎం గారు ఉన్నారు వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాను.